నమ శివాయ నమ. జై మహాదేవి శంభూ శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఈ సెప్టెంబర్ నెలలో 12 రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడ దాకా వస్తుంది, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినట్టుగా అనుకుంటారు, అవి దగ్గరకు వచ్చి దూరం కావటం. ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం. ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు, ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది, జాతక కుండలిలో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ సెప్టెంబర్ మాసం అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, జీవితము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, నక్షత్ర బలము, జీవిత బలము, యోగ బలం. వీళ్ళకి స్థాన చరణం అనేది కనబడుతుంది. అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, ఎన్నో రోజుల నుంచి సొంత ఇల్లు కావాలని కోరుకొని సొంత ఇల్లు గురించి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కలలు కనుగొంటూ ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త. వీళ్ళకి స్థానప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ పోరాడుకుంటూ వస్తున్నారు. ఎంత చేసినా కూడా వీళ్ళకి చెడము తీరికుండదు, దమ్మిడి ఆదాయము ఉండదు. మరి ఇలా ఆలోచనలు పెద్ద పెద్ద ఆలోచనలు, కానీ చేసే పనులు చిన్న చిన్న పనులు. మరి విద్యారంగంలో చూసుకుంటే కొన్ని అవకాశాలు, పెద్ద పెద్ద విద్యలో కూడా వీళ్ళకి అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. మరి నెల మొత్తంలో మరి ఇప్పుడు చేయాల్సినవి కొన్ని ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి శుభ కార్యక్రమాలు జరగాల్సినవి కూడా కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. మరి విదేశాల ప్రయాణాలు కూడా అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు ఉన్నాయి. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగ జాతకం అనేది రాబోతుంది. మరి కొత్త పరిచయాలు, కొత్త వ్యాపార బిజినెస్లలో అభివృద్ధిగా రావాల్సినవి కూడా వీళ్ళకి దగ్గరికి వస్తున్నాయి. మరి ఆన్లైన్ బిజినెస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్ విశేషాల్లో కూడా జాగ్రత్త పడండి. కాబట్టి మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ముంచి, లేనిపోయిన సమస్యలను తెచ్చి, మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా చేయాలని బంధుమిత్రులలో కొంచెం కనబడుతున్నారు. స్నేహ ధర్మంలో కూడా కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా ఆశిస్తూసి అడిగేయండి. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు మీ మీద కొన్ని గ్రహాలు కొన్ని ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 15వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు, కొన్ని మార్పులు వస్తాయి. పై అధికారులతో మీకు కొంత ప్రశంసలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వాహన భాగ్యం అనేది ఒకటి కనబడుతుంది. మరి ఆస్తులు కొనుగోళ్లు కూడా కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అమ్మవారిని, దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. శ్రీ దుర్గాదేవి అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పనికి వెళ్దాం అనుకున్నా కూడా మీకు ఒక మనశ్శాంతి అనేది ఉండే మార్గం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రేమలో ఫెయిలైపోయి, ఉద్యోగంలో మీకు వెనక్కి వెళ్ళిపోయి, సంతానం లేకోకుండా, ఇంటిలో మనశ్శాంతి లేకోకుండా,
కుటుంబంలో మానసికమైన ఇబ్బందులు పడుతూ మీరు ప్రేమించిన స్త్రీ మీకు దక్కకోకుండా పోవటం, మరి ఇంట్లో ఏ పని చేసినా మీకు కలిసి రాకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు మీకు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఇలాంటి జరిగినప్పుడు మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మీరు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు అమ్మవారు పూజాబలం చేయాలంటే మీకు దగ్గరలో ఉండాల్సిన దేవాలయం దగ్గరికి వెళ్ళి, ఏ గుడి అయినా సరే, ఏ అమ్మవారైనా సరే, మీ కులదేవత అయినా సరే, మీరు చేయాల్సింది 9 రోజుల పాటు ఆ అమ్మవారిని మీరు తప్పకుండా మీరు పూజించి ఇంట్లో దీపారాజన వెలిగించుకొని మీరందరూ కలిసి కూర్చొని అమ్మవారికి చేయాల్సిన సహస్రనామం, అమ్మవారికి మీరు చేయాల్సిన లక్ష్మీ సహస్రనామం పూర్తి చేసుకున్నట్టుకైతే తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఓం నమః శివాయ నమః.